మన ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినటువంటి భూకంపం వల్ల దాదాపు 1600 మంది చనిపోయారు, 4000 మంది గాయపడ్డారు. ఆ శిథిలాలు గనక బయటికి తీస్తే కొంతమంది బ్రతికుండే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఆ శిథిలాల కింద కొన్ని శవాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే భారత్ తన సహాయాన్ని అయితే ప్రకటించింది. తక్షణంగా 15 టన్నుల ఆహారాన్ని, 1000 టెంటలను అయితే పంపించే ఏర్పాట్లు చేసింది. అయితే రోడ్డు మార్గంలో పంపించడానికి ప్రయత్నాలు చేస్తే పాకిస్తాన్ ఏమొచ్చేసి ఆ రోడ్లను మూసేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయడం పాకిస్తాన్కి ఇష్టం లేదు. పైగా భారతదేశం అన్న దానికి ఇష్టం లేదు. ఈ రెండు దేశాలు దానికి ఇష్టం లేదు. పైగా ఇప్పుడు ఇలాగ రోడ్డు తెరవడం వల్ల భారత్కే పేరు. భారత్ తన సహాయాన్ని తన సహృదయంతో ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తుంది పాకిస్తాన్ మీదుగా అని అదొక పేరు. పైగా పాకిస్తాన్ ఏం చేయలేదా, పక్కనే తన ముస్లిం దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ ఏమీ చేయలేదని కూడా అంటారు. భారత్ అంటే పాకిస్తాన్కి ఎలాగో ఇష్టం లేదు, ఆఫ్ఘనిస్తాన్ అన్నా కూడా ఇష్టం లేదు. అందుకే రోడ్డు మార్గం అయితే తెరవలేదు. దానికి మన అధికారులు కూడా దాన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఎటువంటి స్పందన లేదు వాళ్ళ నుంచి. దాంతో ఇప్పుడు విమాన మార్గం ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా కొన్ని సామాగ్రి అయితే వెళ్ళింది. రెండో విడతలో 21 టన్నుల సామాగ్రిని అయితే పంపిస్తున్నారు. అందులో ఆహారంతో పాటు మిగతా సామాగ్రి కూడా ఉంటది అన్నమాట. పంపించే ఏర్పాట్లు చేస్తుంది భారత్. ఇప్పటికే 15 టన్నుల ఆహారాన్ని, 1000 టెంటలను అయితే పంపించడం జరిగింది.